పత్రిజీ గురు దంపతులకి పాదాభివందనం చేస్తున్నానండి. అలానే ధ్యాన జగత్ సభ్యులందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఈ ధ్యాన జగత్ ఛానల్లో ఇలా మంచి మంచి అవకాశాలు ఇచ్చినటువంటి ఛానల్ వ్యవస్థాపకులు సుధాకర్ సార్కి కూడా నమస్తే అండి. ఒక చిన్న అంతరంగ ప్రార్థన. లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓకే సార్, ఒక చిన్న అంతరంగ ప్రార్థన చేసుకుందామండి. పరమాత్మ, బ్రహ్మముహూర్తంలో అజ్ఞానయుతమైన నిద్ర నుండి నన్ను లేపు స్వామి. అటువంటి పవిత్ర సమయంలో నా అంతరంగంలో నిన్నే స్మరించే నిర్మలమైన బుద్ధిని ప్రసాదించు పరమేశ్వర అని అంతరంగంలో స్వామిని ప్రార్థిస్తూ ఒక నిజం తెలుసుకోవాలి అంటున్నారండి. ఏంటండి ఆ నిజం అంటే, మనం ఇక్కడ అంటే ఈ భూలోకంలో కొన్ని రోజులు మాత్రమే ఉంటామండి. ఇక్కడ ఈ భూలోకంలో ఉన్న కొద్ది రోజుల్లో మాత్రమే ఉంటాము అని తెలుసుకొని, ఈ కొన్ని రోజుల్లో కోపం, ఆవేశం, మూర్ఖత్వం, నేను అనే అహంకారం, ఇంకెన్నెన్నో ఇవన్నీ మనలోనే ఉన్నాయి అని గుర్తించి బయటపడటానికి ప్రయత్నం చేయాలండి. ఈ ప్రయత్నం ఎలా చేయాలి అంటే, పగలు రేయి బ్రహ్మాన్ని గురించి ఆలోచిస్తూ ఏకాగ్రతలో బ్రహ్మాన్నే ధ్యానిస్తూ సాధారణ జీవితంలో బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇతరుల కోసం ఏదో ఒక పని చేయండి. భగవంతుని అనుభవపూర్వకంగా కానీ, భక్తి ద్వారా కానీ, గురువు ద్వారా కానీ, ఉద్దేశపూర్వకంగా ఏకాగ్రత చిత్తంగా లోతైన ధ్యానం ద్వారా కానీ ఎలా అయినా సరేనండి, మనకి ఇష్టమైన రూపంతో స్వామిని అయినా సరే, అమ్మైనా సరే, ఎవరైనా ఏ దైవశక్తితో అయినా వీలైనంత వరకు ఏదో ఒక రూపంగా, ఒక పాటగా, ఒక భజనగా, ఒక ధ్యానంలా, మళ్ళీ ఆ ధ్యానంలోనే నీలో ప్రవహిస్తున్నటువంటి ఆ శ్వాసక్రియే ఒక చైతన్య శక్తిలా నడయాడుతున్నటువంటి బ్రహ్మాండమైన సూక్ష్మమైనటువంటి అవ్యక్త చేతన శక్తి అమ్మా. స్వామి చైతన్యం, అమ్మ శక్తి. ఈ చైతన్యం, శక్తి ఇవి రెండు కాదండి. అమ్మ, స్వామి ఇద్దరు ఒక్కటైనటువంటి ఆ చైతన్య శక్తి మన అమ్మ శ్రీ లలిత. లలిత అంటే మనోహరమైనది, అందమైనది, సుకుమారమైనది అని మనం ఇంతకుముందు సెషన్స్ లో చెప్పుకున్నాం సార్. ఇప్పుడు మనం లలితా సహస్రనామం చెప్తున్నానండి. ఈ లలితా సహస్రనామం చెప్పటానికి ముందుగా ఒక్కసారి అమ్మకి నమస్కారం చేస్తూ శ్రీమాత్రే నమః అని అమ్మకి నమస్కారం చేస్తూ, లాస్ట్ సెషన్ లో నేను చెప్పినటువంటిది 11వ శ్లోకం చెప్పానండి. ఆ 11వ శ్లోకం ఏంటి అంటే, నిజ సల్లాప మాధుర్య వినిర్గతకశ్చపి మందస్మిత ప్రభాపూర మద్గత్కామే సమానస. ఇది ఇంతకు ముందు నేను చెప్పినటువంటి 11వ శ్లోకం. ఈ శ్లోకానికి అర్థం ఏంటి అంటే, కుండలిని శక్తి ఆజ్ఞాచక్రంలో వ్యవస్థితం అయినప్పుడు సాధకుని యొక్క ప్రవర్తనలో అంటే ధ్యానం చేస్తూ శక్తిని, మూలాధారంలో ఉన్నటువంటి శక్తిని ఆజ్ఞాచక్రంలోకి ప్రవేశింపచేసేటువంటి సమయంలో ధ్యానం చేసేటువంటి సాధకుని ప్రవర్తనలో గొప్ప మార్పు సంభవిస్తుంది అంటున్నారండి. ఆ స్థితి ఎదుటివారి మెప్పు కోసం కాదంటండి. కపటం, అతిశయం, దర్పం, అహంభావం ఇవేమీ లేకుండా ఉండేటువంటి వారి మాటలు, అసూయ, బెదిరింపులు లేకుండా ఎదుటి వారికి ఉపయోగపడేలా
నేను ఏ పని చేస్తూ ఉన్నా సరే, నేను చేసే ప్రతి పని కూడా అవతల వ్యక్తులకి ఉపయోగపడాలి, సహాయపడాలి అన్నటువంటి ఉద్దేశంతో పని చేస్తూ, అలా పని చేస్తూ ఉన్నా వాక్కుని స్వాధీనంగా ఉంచుకోవాలి అని చమత్కారయుక్తులతో, విశేషమైనటువంటి అర్థాలతో ప్రతిపాదిస్తూ, మితంగానే మాట్లాడుతూ, సరస సంభాషణలే కళ్యాణప్రదాలుగా మాట్లాడతారంటండి. మనసులోని భావాన్ని ప్రకటించడానికి ఉపయోగించే ఉపకరణం వాక్కు అని అమోఘమైన, పరమ పవిత్రమైన, శక్తివంతమైన ఈ జ్ఞానం అజ్ఞానాన్ని పారద్రోలి సుజ్ఞానాన్ని అందించేటువంటి ఈ వాక్కు, ఈ మాట అన్నది సమస్త చరాచర జీవరాశిలో ఒక్క మానవుడికే లభించింది. అలా లభించినటువంటి అందినటువంటి ఈ అపురూపమైన వాక్కుని అమూల్యమైన వరంగా అర్థం చేసుకొని ఒక మంత్రంలా ఉపయోగించాలి. ఇది లాస్ట్ టైము నేను చెప్పినటువంటి ఆ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం. ఇప్పుడు 12వ శ్లోకం ఏంటి అంటే, అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. ఇది 12వ శ్లోకం అండి. ఈ 12వ శ్లోకాన్ని ముందుగా మనకసలు ఈ శ్లోకాలు అందించిన వారు జక్కా పద్మ గారు. వీరు టీఎంసీలో చాలా ఆహ్, ఎక్కువగా పాల్గొంటూ ఉంటారండి. వీరికి బ్రహ్మ విద్వరిష్ట అనేటువంటి చక్కటి బిరుదు కూడా ఉందండి. ఇటువంటి మంచి మంచి శ్లోకాలకి అద్వైత అర్థాన్ని మనకి చెప్పినటువంటి జక్కా పద్మ గారికి ధన్యవాదాలు చెప్తూ, నమస్కారం చేస్తూ, ఇప్పుడు మనం ఈ క్లాస్ ముందుకు సాగిద్దామండి. ముందుకు సాగించేటువంటి ఈ 12వ శ్లోకాన్ని ఆహ్, ఈ 2 వాక్యాలు ఉన్న ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా విభజించారండి. అనాకలిత అంటే ఊహింపశక్యం కానిది, సాదృశ్య పోలికలు కల, చూబుక గెడ్డం, శ్రీ అంటే కాంతి, విరాజిత ప్రకాశించుతున్నది, కామేశ కామేశ్వరుడు, బద్ధ బద్ధమైన, మాంగళ్య సర్వమంగళకరమైన, సూత్ర శివసిద్ధికారక విద్య, శోభిత ప్రకాశించేది, కంధర కంఠము కలది అని అమ్మని పోల్చుతూ ఈ 2 వాక్యాలతోటి ఈ 12వ శ్లోకం చెప్పారండి. ఇలా చెప్పినటువంటి ఈ 12వ శ్లోకంకి, ఈ శ్లోకానికి ఒక అర్థం ఏంటి అంటే, అమ్మా నిన్ను పోల్చుకోవటానికి వీలైన గడ్డం యొక్క శోభతో ప్రకాశిస్తున్నావు అమ్మా. పరమశివుని చేత మెడలో కట్టబడిన మంగళసూత్రంచే పవిత్ర సౌందర్యంతో ప్రకాశిస్తున్నావమ్మా అని ఈ శ్లోకంలో ఉన్నటువంటి వాక్యాలకు ఉన్న అర్థంతో అమ్మని ఇలా పోల్చుతున్నారండి. అయితే అద్వైతార్థం ఏం చెప్తున్నారు అంటే, అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. ఇక్కడ జాలాంధర బంధం గురించి చెప్తూ, జాలాంధర బంధం అంటే మానవుని యొక్క శరీరంలో ఉన్నటువంటి ఒక ఒక భాగం గడ్డం. ఆ గడ్డం ఛాతీపై ఉన్నటువంటి ఎముక అంటే కాలర్ బోన్ మీద అణిచిపెట్టి శ్వాసని బంధించటం. ఇది ధ్యాన సాధనలో చేస్తారు అని పూర్ణ స్థితిలో ఉన్న యోగులు గొంతుని సాగదీసినట్టుగా తలని ముందుకు వంచి గడ్డంతో గొంతుని అణిచిపెడతారు. ఈ స్థితిలో మానవుని యొక్క దివ్య తేజస్సుతో అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తారు. అయితే ఇలా ఇలా ఈ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఇది అందరికీ సాధ్యం కాదు. సామాన్యులకు మాత్రం ఊహింపశక్యం కానిది అని చెప్తూ, అనేక హఠయోగ తాంత్రిక సాధనలు చేసినటువంటి శ్రీ రామకృష్ణ పరమహంస తమ జీవిత చరిత్రలో ఏమని చెప్తారు అంటే, ఒకసారి పద్మాసనం వేసుకొని ధ్యాన సాధన చేయటానికి కూర్చుంటే ఎవరో నా ఎముకలన్నింటినీ సాగదీసి
బిగదీసి బంధించినట్టుగా ఒక విచిత్ర యంత్రం ద్వారా నేను గాలి పీలుస్తున్నాను అని అనుకోని, అలా ఆ ఆ గాలిని బయటికి పీల్చివేసి, ఖాళీ తిత్తిని గట్టిగా అణిచివేసినట్టుగా అయిపోయింది. కళ్ళు లోపలికి పోయి బాహ్యస్మృతి అంతరించింది. ఇటువంటి ధ్యానం చేసేటువంటి సమయంలో ఉన్నటువంటి అనుభవం ఏంటి అంటే, ఏదో తెలియని దివ్యానందంతో శరీరమంతా గగురు పొడుస్తూ ప్రకంపనలతో ప్రకాశిస్తుంది అని చెప్తూ, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర, పరమాత్మ అయినటువంటి కామేశుని పొందాలి అని పట్టుదలతో సర్వమంగళకరమైన బ్రహ్మ విద్యను ఉచ్చరిస్తున్నటువంటి ఆ కంఠం అంటే అమ్మ యొక్క కంఠం శోభిల్లుతుంది అని చెప్తున్నారండి. అయితే ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు అంటే, పరమాత్మతో అనుసంధానమయ్యి ఆ సర్వమంగళకరమైన ప్రకాశిస్తూ ఉన్న ధ్యాన విద్య నీ మెడలో కంఠంలో బంధించి ఉండగా ఆ కంఠం శోభిస్తూ మెరుస్తుందమ్మా అని ఒక్కసారి పద్మాసనంతో ధ్యాన సాధన చేస్తూ ఉండంగా, ఎవ్వరూ ధ్యాన సమయంలో శరీరంలో నుంచి ఎవ్వరో సాగదీసినట్టుగా, బంధించినట్టుగా ఒక యంత్రం ద్వారా శరీరం లోపల ఉన్న గాలినంతా బయటికి తీసేసినట్లు బాహ్య స్మృతి అంతా తెలియనట్టుగా అయిపోయి, అలౌకికమైన భావనతో ఏదో తెలియని ఒక రకమైన దివ్యానందంతో శరీరమంతా తెరలు తెరలుగా, అలలుగా ఉవ్వెత్తున మూలాధారం నుండి సహస్రారం వరకు ప్రకంపనలుగా ఉండిందమ్మా అని రామకృష్ణ పరమహంస ఈ ధ్యాన సమయంలో తను అనుభవించినటువంటి దివ్యమైన అనుభూతి వారి మాటల్లో వివరిస్తూ ఉంటుంటే, హయగ్రీవుడు ధ్యాన యోగ సాధనా విధానాన్ని అగస్త్య మహర్షికి శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్రంగా మనందరికీ అర్థమయ్యేలా ఈ శ్లోకంలో ఇలా వివరించారండి. ఇలా వివరించినప్పుడు ఇక్కడ వీరేమంటారంటే, జక్కా పద్మ గారు ఏమంటారు అనంటే, బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే ఏంటండి అంటే, భగవంతునితో అనుసంధానమవుతూ ఆ బ్రహ్మానందంలోనే ఒక వ్యక్తి తనంతగా తాను అంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకుంటాడు అని, ఆ తెలుసుకున్నటువంటి విద్యే బ్రహ్మ విద్య. అదే ఆ పరబ్రహ్మ విద్యనే ధ్యాన సాధన చేస్తూ మోక్షానికి దారి చూపిస్తుంది అని చెప్తున్నారండి. ఇప్పుడు 13వ శ్లోకం ఏంటి అంటే, కనకాం గదకేయూర కమనీయ భుజాన్వనిత రత్నగ్రైవేయ చింతా కలోల ముక్తా ఫలాన్వనిత. ఈ శ్లోకాన్ని విడదీయటానికి, కనక అంటే బంగారం, అంగద శరీరాంగాలు, కేయూర కండరాలు, కమనీయ కంటికి ఇంపుగా ఉండేటువంటివి, భుజాన్విత భుజాలు లేక కోణాలు, రత్న గ్రైవేయ చింతాక రత్నాలు వజ్రాలు, చింతాకములు అనేటువంటి రాళ్ళు అని, అలోల అంటే చలనము లేనిది, ముక్త అంటే మోక్షము, ఫలాన్వనిత అంటే ఫలములిచ్చేది అని ఈ శ్లోకాన్ని విడదీసి ఇలా ప్రతి పదానికి ఒక అర్థం చెప్తూ, ఇంకొక శ్లోకార్థం ఏం చెప్తున్నారు అంటే, అమ్మా నువ్వు స్వర్ణ భుజకీర్తులు ధరించి నవరత్నాలు ముత్యాలతో చేయబడినటువంటి కంఠాభరణాలు అలంకరించి ఉన్నటువంటి దివ్య రూపంతో ధ్యాన సాధన చేసేటువంటి సాధకుడి యొక్క లౌకిక దృష్టి వీడిపోయి పారమార్థిక దృష్టితో నిన్ను చూస్తూ అలా ముక్తికై ధ్యానించటానికి నువ్వు స్ఫురిస్తున్నావు అమ్మా అని ఈ శ్లోకానికి అర్థం చెప్తూ, ఇంకా అద్వైత అర్థం ఏం చెప్తున్నారు అంటే, కనకాంగద కేయూర కమనీయ భుజాన్వనిత అంటే
ధ్యానమైనా సరే, యోగ యోగ సాధన చేసేవారు వజ్ర సమానమైనటువంటి శరీర దారుఢ్యాన్ని రత్న చింతాకములు అనేటువంటి మెరుపు రాళ్ళని పొదిగున్నట్లు శరీరాంగాలతో కూడినటువంటి చక్కటి సౌష్ఠవాన్ని, బంగారు వన్నెని, ఇంకా స్థిర చిత్తాన్ని అంటే ధ్యానం చేసేటప్పుడు మానవుని యొక్క మనసు స్థిరంగా ఉండేట్టుగా కలిగి ఉంటారంట. ఇటువంటి పటిష్టమైన శారీరక, మానసిక స్థితి మాత్రమే సాధకుడికి మోక్ష ఫలాన్ని ఇస్తుంది. ధ్యానం చేసేటప్పుడు కూడానండి నామరూపం లేకోకుండా చ నిర్మలమైన, స్వచ్ఛమైన ధ్యానాన్ని చేస్తూ ఉంటే, అలా చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే మోక్ష మార్గాన్ని చేరుకుంటామంట. మనం ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకొని ఏదేదో ఆలోచించుకుంటూ ఉంటంటే, ఇటువంటి మంచి మంచి మార్గాలకి వెళ్ళము అని చెప్తున్నారండి. ధ్యాన సాధన ద్వారా, ఈ చక్కటి ధ్యానం చేయటం ద్వారా జ్ఞానము, ముక్తి కూడా కలుగుతుందండి. ఆత్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత ఈ ధ్యానం ద్వారా సకల శక్తులు సమకూరుతాయి. కానీ శరీరం సామాన్యంగానే ఉంటుందండి. హఠయోగ సాధన చేసేవారు ఎన్నో కఠినమైన నియమ నిబంధనలు ఆచరిస్తూ సాధన చేస్తారు. అలా చేసినటువంటి ఆ సాధనల వల్ల తప్పకుండా సత్ఫలితాలు వస్తాయి అని ఇలా ధ్యానం చేసి సాధించినటువంటి మహాత్ములు వాళ్ళ యొక్క అనుభవాలు అలా చెప్తారంట. ఉదాహరణకి ధ్యాన సాధన చేసి సిద్ధి పొందినటువంటి రమణ మహర్షి ఏమంటారు అంటే, వారి యొక్క శరీర తత్వం సామాన్యంగానే ఉంది. కానీ శ్రీ రమణ భగవాన్, రమణ మహర్షి మహిమాన్వితులు అన్నది సర్వజన విదితమే అని చెప్తూ అనేక అనేక హఠయోగ తాంత్రిక సాధనలు చేసినటువంటి రామకృష్ణ పరమహంస కూడా ఏమని చెప్తున్నారు అనంటే, నా శరీరం ఇదివరకే వజ్రతుల్యం అయ్యింది. అంటే ధ్యాన సాధనలో తన యొక్క శరీరం వజ్రతుల్యం లాగా అయ్యింది అని దాదాపు 6 సంవత్సరాల పాటు కనురెప్పలు పడక అమినిష అనిమిషత్వం సిద్ధించింది. అలాంటి నేను ఒకసారి పద్మాసనం వేసుకొని ధ్యాన సాధన కూర్చున్నప్పుడు అమ్మవారి కృపతో నా శరీరం బంగారు కాంతులతో మెరిసిపోయింది అని చెప్తూ, అప్పుడు నేను బంగారు ఛాయ, వజ్ర శరీరం, అనిమిషత్వం నాకు వద్దు. ఇదంతా వద్దమ్మా. ధ్యానం చేయటం వల్ల నాకే ఉపయోగం అని స్వార్థపూరితంగా కాదమ్మా. నేను ఎలా ఉంటాను, నా శరీరం ఎలా ఉంటుంది, ఇది కాదమ్మా నాకు కావాల్సింది. ఈ ధ్యాన సాధన ద్వారా నేను దివ్య జ్ఞాన ప్రచార నిమిత్తం జనసామాన్యంలోకి వెళ్ళాలి. అలా వెళ్ళవలసిన వాడిని నేను. కనుక నాకు ఇంతకుముందు ఎలా ఉన్నానో అలా ఉండేటువంటి మామూలు సామాన్య శరీరం చాలమ్మా. ధ్యానం వల్ల శరీరంలో మార్పులొస్తే అది నాకే ఉపయోగం. కానీ అలా అవసరం లేదు. ఎప్పటిలాగా ఇదివరకట్లాగా సామాన్యమైన మానవునిలాగా ఎలా ఉన్నానో అలానే ఉన్నా చాలు. ఎందుకంటే అలా ఉన్నటువంటి శరీర రూపంతోటి నేను 10 మందికి మేలు చెయ్యాలి అనుకుంటున్నానమ్మా. నాకీ బంగారు ఛాయ వద్దు అని అలా అమ్మని ప్రార్థించారట. మన ఆహ్, ఆహ్, రామకృష్ణ పరమహంస. అలా ఇలా చేశాను అని తన జీవిత చరిత్రలో తెలియజేస్తున్నారండి. ఇటువంటి అద్భుత శరీరధారులైనటువంటి అనేక మంది యోగులు హిమాలయాల్లోనూ, ప్రపంచంలో ఇంకా మనకే తెలియనటువంటి ప్రదేశాల్లో ఇప్పటికీ అమరంగా జీవిస్తూనే ఉన్నారు అని చెప్తున్నారండి. రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్వనిత అంటే జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది అనంతరం మరి శాశ్వతమైన పరమానందాన్ని పొందాలి అనంటే ధ్యానం చేసేటువంటి సాధకులు ధ్యాన సాధన ద్వారా కుండలిని శక్తిని జాగృతపరచి, అంటే మనం ఇంతకు ముందు నుంచి చెప్పుకుంటూ ఉన్నాం కదండి, మూలాధారంలో
చుట్టలు చుట్టుకొని ఉన్నటువంటి ఈ దివ్య శక్తిని ధ్యా ధ్యాన సాధన ద్వారా సహస్రారం వరకు తీసుకెళ్ళి ముక్తి మార్గంలోకి పయనించాలి. ఇది మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఏమంటారు అంటే, రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వనిత అన్నటువంటి ఈ చిన్న వాక్యానికి అర్థం ఏం చెప్తున్నారు అంటే, మనిషి యొక్క జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది అనంతరం అంటే ఈ పుట్టటం, చచ్చిపోవటం. ఈ ఈ కాలచక్రంలో ఈ జనన మరణ చక్రాల నుంచి బయటకొచ్చేసేసి విముక్తి పొంది, ఆ విముక్తి పొందిన తర్వాత అనంతరం శాశ్వతమైనటువంటి పరమపదాన్ని పొందాలి అని అంటే, సాధకులు ధ్యాన సాధన ద్వారా మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని ధ్యాన సాధన ద్వారా జాగృతి పొంది ఆదిపరాశక్తి తత్వాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. అలా అవగాహన పొందినటువంటి ఆదిపరాశక్తి తత్వానికి అనుగుణంగా ఎప్పుడైతే మూలాధారంలో ఉన్నటువంటి శక్తి ప్రచోదనమయ్యి మనకి ఒక మార్పుని తీసుకొస్తుందో, ఆ మార్పు ద్వారా మనలో ఇటువంటి దైవీతత్వం వచ్చింది అని మనం గమనించిన తర్వాత, మనలో ఉన్న తత్వాన్ని కూడా మార్చుకుంటూ, మనలో ఉన్న ఆ తత్వాన్ని దైవీ తత్వంగా ఉన్నతీకరించుకోవాలి. వాస్తవంగా ఎప్పుడైతే మన శరీరంలో ఈ కుండలిని శక్తి జాగృతమయ్యిందో, అప్పుడు అలా మూలాధారంలో ఉన్నటువంటి ఈ కుండలిని శక్తి వెన్నుపాము ద్వారా పై వరకు వస్తూ ఉంటే, మన శరీరంలోనూ, మన ఆలోచన విధానంలోనూ ఒక మార్పు వస్తుంది అని చెప్తున్నారండి. అలా మార్పు వచ్చిన తర్వాత మనకున్నటువంటి మానసిక శక్తితోటి ఆ మార్పు ద్వారా మనలో దైవీ తత్వమైనటువంటి మార్పుల్ని మనకి మనమే మార్చుకోవాలి అని చెప్తూ, ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు అంటే, భగవత్ ప్రసాదంతో ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళి అందరి జీవితాలకి మంచి దారి చూపిస్తూ సన్మార్గంలోకి నడిపిస్తూ చెప్పే దివ్యమైన జ్ఞాన సంపద ఉన్న మహాయోగులు, ఇటువంటి అద్భుత శరీరధారులు ఇప్పటికి కూడా హిమాలయాల్లోనూ ఇంకా ప్రపంచంలో కొన్ని రహస్య ప్రదేశాల్లో జీవించి ఉన్నారు అని చెప్తున్నారండి. ఇప్పుడు 14వ శ్లోకంలోకి వెళ్ళిపోదామండి. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తనీ నాభ్యాలవాల రోమాళి లత ఫల కుచద్వయీ అంటే, కామేశ్వర ప్రేమ అంటే విశ్వరచన పట్ల కామ్యము కలిగిన ఈశ్వరుడి యందు ప్రేమ కలిగి ఉండటం. రత్నమణి విశ్వ ప్రేమని రగిలించగల రత్నమణి అంటే అనాహత చక్రం అని చెప్తున్నారండి. ప్రతిఫణస్తని 2 స్తనాల మధ్య ఉన్న వ్యవస్థితమై ఉన్నటువంటిది. నాభి అంటే బొడ్డు. ఆలవాల ఆధారంతో లతవలే ఎగబ్రాకిన. రోమాళి రోమాల వరస. లత ఫల ఫలించిన పళ్ళవలే అని చెప్తూ శ్లోకార్థం ఏం చెప్తున్నారు అంటే, అమ్మా, అమూల్యమైనటువంటి నీ స్తనద్వయం కామేశ్వరీ ప్రేమకి ప్రతిఫలం. నీ నాభి నుండి పయనిస్తున్నటువంటి రోమము వలె ఉన్న లతకి విరపూసినటువంటి 2 ఫలములలా అనిపిస్తున్నాయమ్మా అని చెప్తూ అద్వైతార్థం ఏం చెప్తున్నారు అంటే, కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తని. కామేశ్వర ప్రేమ అంటే ఏంటి అంటే, సకల చరాచర సృష్టితో కూడినటువంటి విశ్వం, తన చుట్టూ ఆవరించుకొని ఉన్న అనంత శుద్ధి దివ్య హోమం నుండి ఉద్భవించి స్వీయ ఒత్తిడితో అనేక ఖండితాలు అయ్యింది అని, ఈ ఖండితాలన్నీ కూడా అత్యంత సూక్ష్మములైనటువంటి వ్యోమపు తునకలు. ఇవి అత్యంత వేగంతో చలన శక్తిని కలిగి ప్రదక్షిణలు చేస్తున్నాయి అని, ఆ శక్తియే ఆది పరాశక్తి. ఇలా
విశ్వంలో చలనాలు మరియు ఆ చలనాల వల్ల ఏర్పడుతున్నటువంటి చర్యలు, ప్రతిచర్యలు, కర్మలు, కర్మ ఫలితాలు అన్నింటికి ఈ ఈ సమస్త సృష్టిలో సర్వం వ్యాపించి ఉన్నటువంటి ప్రతి అంశానికి, అన్నింటికి అమ్మ ఆది పరాశక్తే కారణం. ఈ శక్తి సకల సకల బ్రహ్మాండం అంతా ఆవరించి ఉంది అని చెప్తూ ఆది మధ్యాంతరహితంగా అనంత శుద్ధ నిర్గుణ బ్రహ్మగా అమ్మ విరాజిల్లుతుంది. నిర్గుణం అంటే శివుడు, శివతత్వం లేనిదే సృష్టి లేదు. కనుక ఈ శివతత్వాన్ని హయగ్రీవుల వారు శివకామ్యము అని వర్ణించారంటండి. అత్యంత పరిపూర్ణమైన విశ్వ ప్రేమతో ఈ సకల చరాచర జగత్తుని శివకామ్య రూపుడైనటువంటి కామేశ్వరుడు సృష్టిస్తున్నాడు. అమ్మ ఆదిపరాశక్తి అయినటువంటి జగన్మాత కూడా కామేశ్వరుడు అంటే ఈశ్వరుని ప్రేమ కోసం సగుణ శక్తిగా మారి ఈ విశ్వాన్ని వీక్షిస్తూ ఆస్వాదిస్తోంది అని చెప్తూ, అలానే సాధకులు కూడా సగుణ శక్తితో సృష్టిలోని సకల జీవకోటిని అత్యంత వాత్సల్యంతో ప్రేమించాలి అని చెప్తున్నారండి. నాభ్యాల వాల రోమాళి లత ఫల కుచద్వయి అంటే నాభి నుంచి సన్నని నూనూగు రోమాల వరస పైకి సాగుతూ ఛాతీ వరకు వస్తుంది. ఆ రోమాలకి రెండు ఫలాలుగా అమరి ఉన్నటువంటి స్తనాలు, వాటి మధ్య ఉన్నటువంటి విశ్వప్రేమని ఉజ్వలింపచేసేటువంటి కామేశ్వరుడు అంటే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని యొక్క ప్రేమ రత్నమణిలా ప్రకాశిస్తుంది అని చెప్తూ, అలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ ప్రేమ రత్నమణిని సాధకుడు అంటే మూలాధారం నుంచి కుండలిని శక్తిని జాగృతం చేయటానికి ధ్యాన సాధన ద్వారా సాధన చేసేటువంటి సాధకుడు 4వ చక్రమైనటువంటి అనాహత చక్రాన్ని విశేషంగా రత్నమణిలాగా అంటే ప్రకాశిస్తున్నటువంటి ఈ ప్రేమని, ఈ రత్నమణిని శక్తివంతంగా చేసుకుని, ఆ చేసుకున్నటువంటి శక్తివంతంగా ఉన్నటువంటి ఆ ప్రేమని, ఆ విశ్వ ప్రేమని అందరికీ పంచాలి అని చెప్తున్నారండి. అయితే ఇందుకోసం ఇంకొక వివరణ, ఇదే శ్లోకానికి ఇంకొక వివరణ ఏంటి అంటే, మానవ శరీరంలో దిగువ స్థాయి నుండి పై స్థాయి వరకు వచ్చినటువంటి 4వ స్థానంలో ఉన్నటువంటి అనాహత చక్రంలో ఈ మూలాధారంలో ఉన్నటువంటి శక్తిని 4వ స్థానంలో ఉన్నటువంటి అనాహత చక్రంలోకి తీసుకొచ్చి నింపగలిగినప్పుడు అది సాధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి విశ్వ ప్రేమికుడు అవుతాడు. అలా ఆ ప్రేమ భావనని, లేకపోతే భగవంతుని యొక్క ప్రేమతత్వం అని తెలుసుకొని ఆ అవాజ్యమైనటువంటి నిర్మలమైన భగవంతుని ప్రతిరూపమైన ఆ ప్రేమ ఆలోచన తరంగాలని సొంతం చేసుకున్న వారికి వాత్సల్యము, ఆత్మజ్ఞానము, స్వామి యొక్క దర్శనం కలిగితే అలా ఉజ్వలంగా కనిపించేటువంటి మానవ శరీరంలో ఆ మేధస్సులో ఇంత జ్ఞానాన్ని తెలుసుకొని స్వామి యొక్క రూపాన్ని కళ్ళు మూసుకొని ఆ స్వామి యొక్క అతి అతి సుందరమైన రూపాన్ని దర్శనం చేసుకోగలిగితే అది ఆ చూసినటువంటి ఆ రూపం ఉజ్వలంగా కనిపిస్తే ఆ కనిపించేటువంటి ఆ ప్రేమ భావన ఒక చక్కటి మణిలా ప్రకాశిస్తుంది అని, ఆ ప్రేమ అది అమ్మ ప్రేమ, ఆ అమ్మ ప్రేమ మనపై ప్రసరిస్తుంది అని ఆ ప్రేమ సన్నని రోమాల వరసల పై వరకు సాగుతూ రోమలతకు ఉన్న మధ్య ప్రదేశం గురించి చెప్తూ నాభ్యాల వాల రోమాళి లత ఫల కుచద్వయి అన్న నామాన్ని వివరిస్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకం తర్వాత 15వ శ్లోకంలోకి వెళ్ళిపోదామండి. లక్ష్య రోమలతాధారత
సమున్నేయ మధ్యమా స్తనభారాదళన్మధ్య పట్టబంధవళిత్రయా. లక్ష్య అంటే లక్ష్యం. రోమలత అంటే సన్నని వెంట్రుకల తీగ. ఆధారత ఆధారంగా. సమున్నేయ రోమలత ఛాతీ వరకు పైకి వెళ్ళిన తరువాత. మధ్యమ అంటే మధ్యలో. స్తన్ భారదళన్ భారంగా ఉన్న రెండు స్తనాల. మధ్యన్ మధ్యలో. పట్టబద్ధ వళిత్రయి త్రవిక అనబడేటువంటి వస్త్రంతో బంధించి మధ్యలో మూడు ముడులు వేసిన ప్రదేశం అని చెప్తున్నారండి. అయితే ఈ శ్లోకానికి అర్థం ఏం చెప్తున్నారు అంటే, అమ్మా నాభి నుండి లక్ష్యంతో పయనిస్తూ ఉన్నటువంటి రోమలతకు సన్నని నీ నడుము ఆధారమయ్యి తన భారంతో వంగుతున్నటువంటి నీ సన్నని నడుముకి ఆధారంగా మూడు మడతలుగా పట్టబద్ధములు వేసి ఉన్నాయమ్మా అని అమ్మకి చెప్తూ అద్వైతార్థం ఏం చెప్తున్నారు అంటే, అనాహత చక్రం యొక్క స్థానాన్ని ఈ శ్లోకం వర్ణిస్తూ నాభి నుండి బయలుదేరే రోమలతను లక్ష్యంగా చేసుకొని పైకి వెళ్ళినప్పుడు భారంగా ఉన్నటువంటి రవికతో మూడు ముళ్ళు వేసి బంధించే స్థానమే అనాహత చక్రం యొక్క స్థానం అని. నిజానికి ఈ వర్ణన ఒక్క స్త్రీమూర్తికి సంబంధించిందే కాదండి. శరీరంలో అనాహత చక్రం ఉన్నటువంటి ప్రతి మానవుడు ఎలా గుర్తించాలి అన్నది సాధకుడైనటువంటి ప్రతి మనిషికి అగస్త్యునికి తత్వదర్శి అయిన హయగ్రీవునికి బోధించి చెప్పినటువంటి చెప్పిన ఈ వాక్యాల్లో అంటే ఈ 15వ శ్లోకంలో మనకి చెప్పినటువంటి ప్రతి ప్రతి పదం ఈ శ్లోకం మొత్తము కూడా ఒక పవిత్రమైన పరమ పవిత్రమైన సందేశంలాగా అగస్త్యునికి తత్వదర్శి అయినటువంటి హయగ్రీవుడు బోధించారట. అయితే ఇంకొక వివరణ ఏం చెప్తున్నారు అంటే, ఈ శ్లోకంలో అంతకు ముందు ఉన్న శ్లోకంని కొనసాగిస్తూ అనాహత చక్రం యొక్క స్థానాన్ని గురించి చెప్తూ రోమలతని లక్ష్యం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకున్న తరువాత అమ్మ ధరించిన దుస్తుల ముడి వేసిన ప్రదేశంలో అనాహత చక్రం ఉంటుంది అని వివరించి చెప్తూ ఈ వర్ణన ఒక స్త్రీమూర్తికి సంబంధించిన విషయమే కాదు అని సాధకుడు అంటే ధ్యానం చేసేటువంటి ప్రతి వ్యక్తికి కూడా అగస్త్యునికి శరీరంలో ఉన్నటువంటి మానవునికి అనాహత చక్రం ఎలా గుర్తించాలో అన్న సమాచారాన్ని హయగ్రీవునితో చెప్పబడింది అని చెప్తూ ఇప్పుడు మనం 16వ శ్లోకంలోకి వెళ్దామండి. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటీ రక్త కింకిణకారమ్య రసనా ధామభూషిత. అంటే ఈ శ్లోకానికి నామానికి అర్థం ఏంటి అంటే, అరుణ అంటే ఉదయించే సూర్యుని కాంతి వర్ణం. కౌసుంభ వస్త్ర అంటే పసిమి వన్య వస్త్రం లాగా కనిపించేది. భాస్వతి అంటే ప్రకాశించేది. కటి కటి ప్రదేశం. రత్న కింకిణాక అంటే రత్నాలతో పొదగబడిన చిరుగంటలు. రమ్య అందమైన. రసన జలతత్వం. దామ ప్రకాశిస్తుంది. భూషిత అంటే అలంకరించుకుంది అని. ఈ శ్లోకార్థం ఏంటి అంటే, అమ్మ యొక్క కటి భాగంలో ఎర్రని పట్టు వస్త్రం ధరించి అరుణవర్ణంతో శోభిస్తున్నావు అమ్మా అని అమ్మకి చెప్తూ, రత్నములు ముత్యాలు మువ్వలు పొదిగిన వడ్డాణం ధరించి శృతిమెత్తని నీ అడుగులకి కదలాడే చిరుమువ్వల సవ్వడి నీ నడకకి మరింత శోభ చేకూరిందమ్మా అని చెప్తున్నారు. ఎలా అంటే, అమ్మ కట్టుకున్నటువంటి పట్టు వస్త్రం, ఎర్రటి పట్టు వస్త్రం అమ్మ ధరించి ఉండటంతో అమ్మ అరుణవర్ణంతో అంటే ఎర్రని కాంతితో శోభగా కనిపిస్తుందంట. అలా కనిపించేటువంటి అమ్మ రత్నాలు ముత్యాలు మువ్వలు పొదిగినటువంటి వడ్డాణం ధరించి అమ్మ అలా ఆ
ఆభరణాలన్నీ ధరించి శృతి మెత్తగా మెల్లగా అమ్మ అడుగులు వేస్తూ ఉంటే, అమ్మ వేసే అడుగులకి ఆ కదలాడే చిరుమువ్వలు అమ్మ నడుస్తూ ఉంటంటే, అమ్మ ధరించినటువంటి ఆభరణాల సవ్వడంతా కూడా అమ్మ నడిచినటువంటి శుతిమెత్తని నడకకి ఇంకా శోభగా, అందంగా, ఆనందంగా కనిపించిందంట. ఈ శ్లోకంలో మూలాధార స్వాదిష్టాన చక్రాలు ఎక్కడ వ్యవస్థితమై ఉన్నాయో దర్శించి, దానికి అగస్త్యుల వారు హయగ్రీవుల వారికి వివరించారంట. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటి, ఉదయించే సూర్యుడు లాంటి ఎరుపు రంగులో మూలాధార చక్రం, ఎరుపు పసుపు రంగుల సమ్మేళనమైనటువంటి వస్త్రం లాంటి రంగులో స్వాదిష్టాన చక్రం ఉంది అని, అలా ఉన్న చక్రం అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటి అన్న నామార్థంతో చెప్తూ, రత్న కింకిణాకారమ్య రసనాధామభూషిత, ఎక్కడో మానవుని శరీరం యొక్క అడుగు భాగంలో ఉన్నటువంటి మూలాధార చక్రంలోను, అన్ ఆ మూలాధార చక్రం నుంచి 2 అంగుళాలు పైకి జననేంద్రియాల వెనక భాగంలో ఉన్నటువంటి స్వాదిష్టాన చక్రం ఉంటుంది అని, ఆ స్వాదిష్టాన చక్రంలో శుక్రధాతువు నిలువ ఉండి, అందులో జన్మ జన్మాంతర కర్మబంధాల రత్నకింకిణిగా, అంటే రత్నమణుల్లా ఇమిడి ఉంటాయి అని. స్వాదిష్టాన చక్రం జలతత్వంతో కూడుకొని ఉంటుందండి. మానవుల యొక్క కర్మబంధనాలన్నీ కూడా రత్నాల్లాగా ధరించి ఉంటుంది. కర్మబంధాలు అని ఎందుకు వర్ణించారు అంటే, వాటిని తొలగించటం, మరి నశింపచేయటం ఎవ్వరి ఎవ్వరి యొక్క వశంలోనూ ఉండదండి. ఎప్పుడూ కూడా మానవుని యొక్క కర్మఫలాలన్నీ కూడా తనంతట తానే వాటిని స్వయంగా అనుభవించాలి. ఎవరు ఎంత చేసుకుంటే అంత. అంటే మనం ఏ విత్తనాన్నైతే నాటుతామో ఆ విత్తనమే తిరిగి మళ్ళీ మనకి వస్తుంది. అలా వచ్చినటువంటి విత్తనాలు మంచైతే మంచి, చెడైతే చెడు. దేన్నైనా సరే మనం అనుభవించాలి. మనం అనుభవించాలి అనంటే, ఈ ఈ ఈ కష్టం, ఈ బాధ వచ్చిందండి. దీన్ని ఎలాగా, దీన్ని ఎలా, ఎవరు ఈ ఈ హ్మ్, ఈ కష్టాన్ని ఎవరు తీసేస్తారు? ఈ సుఖాన్ని ఎవరిస్తారు? ఇలా అనుకోటానికి కుదరదండి. ఇది ఇది ఎప్పుడు మనిషి శరీరానికే దగ్ధమైపోతుంది గాని, ఆత్మ ఎప్పుడూ అలానే ఉంటుంది. అలా ఈ కాలగమనంలో, ఈ చావు పుట్టుకల చక్రంలో ప్రతి ఆత్మ వస్తూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. అలా వస్తూ వెళ్తూ ఉన్నటువంటి ప్రతి ఆత్మ ఈ భూలోకపు పాఠశాలకొచ్చిన తర్వాత తన కర్మల్ని దగ్ధం చేసుకుంటూ తనను తానే అనుభవించాలి తప్ప, ఇది ఎవరి కర్మకి ఎవ్వరూ బాధ్యులు కారు. ఎవరి కర్మను వాళ్ళే అనుభవించాలి అని. ఇది ఎవ్వరూ కూడా, ఎవ్వరూ కూడా దీన్ని మార్చలేరు అని. ఈ కర్మ బంధనాలు తొలగించటం, నశింపచేయటం ఎవ్వరి వశంలోనూ లేదు అని. మానవుడు తనంతట తాను వాటిని స్వయంగా అనుభవించాలి. లేకపోతే ధ్యాన సాధన ద్వారా అన్ ఆలోచన రహిత స్థితికి వెళ్ళి జ్ఞాన పరిపక్వతని పొంది, ఆ అవగాహనతో తనకిగా తాను తన కర్మలను నశింపచేసుకొని వాటి నుంచి విముక్తి పొందాలి. ఉద్ధరేదాత్మానాత్మానం అన్న పరమాత్మ శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో ఇదే చెప్పారు అని చెప్తూ, ఇప్పుడు ఇదే శ్లోకానికి ఇంకొక వివరణ ఏం చెప్తున్నారు అంటే, అద్వైతార్థంలో ఇలా చెప్తే ఇంకొక అర్థం ఏంటి అంటే, ధ్యాన యోగ సాధన చేసే వారి యొక్క వెన్ను భాగంలో స్థితమై ఉన్న 7 చక్రాల గురించి వివరిస్తూ, మూలాధారం స్వాదిష్టాన చక్రాల గురించి చెప్తూ, ఎరుపు రంగులో ఉన్నటువంటి మూలాధార చక్రం, ఎరుపు పసుపుల కలయికతో ఉన్న వస్త్రం లాంటి రంగుతో ఉన్న కౌస్తుభం అనే ఒక రకమైన దైవిక ఆభరణంలో స్వాదిష్టాన చక్రం ప్రకాశిస్తుందండి. ఈ చక్రం జననేంద్రియం యొక్క వెనుక భాగంలో మానవ శరీరంలో అంతర్నిర్మాణమై ఉండి శుక్రధాతువులు నిలువ ఉంటాయి. అందులో ప్రతి మనిషి యొక్క
జన్మ జన్మాంతర కర్మబంధనాలు అన్నీ కూడా రత్నమణుల్లాగా ఇమిడి ఉంటాయి అని ఈ చక్రం అంటే ఈ స్వాధిష్టాన చక్రం జలతత్వంతో కూడుకొని ఉంటుంది. మానవుల యొక్క కర్మబంధనాలన్నీ రత్నాల్లా ధరించి ఉంటుంది. జలతత్వంతో కూడుకొని ఉన్నటువంటి ఈ స్వాధిష్టాన చక్రం రత్న కింకిణాకారమ్య దశన రత్న కింకిణాకారమ్య దశనాదామ భూషిత అన్న నామంతో అనుసంధానం చేసి చెప్తూ ఎందుకు ఇలా వర్ణించారు అంటే వీటిని అంటే ఈ కర్మబంధనాలతో కూడుకొని ఉన్నటువంటి ఈ శుక్రధాతువుని నశింప చేయటం కానీ తొలగించటం కానీ సృష్టిలో ఎవ్వరికి ఏ దేవతకి వశం కాదు అని కాబట్టి వీటిని అనుభవించడం ద్వారానే కానీ ధ్యాన యోగ సాధన వల్ల మనస్సుని నిశ్చలం చేసుకున్న సమయంలో మానవుడే తనకి తానే స్వయంగా నశింప చేసుకోగలుగుతాడు. అందుకే పరమాత్మ ఏమంటారు అంటే నీ మనసు అనే శక్తితోనే నిన్ను నువ్వు ఉన్నత స్థితిలోకి వెళ్ళు. అలా వెళుతూ పయనమైపోవాలి. సరి అయిన మార్గంలో నీ మనస్సే నీకు మిత్రుడు. సరికాని మార్గంలో ఆ మనసే నీకు శత్రువు అవుతుంది. ఎలా అంటే ఎలా ప్రవర్తించాలో మనకి మనమే నిర్ణయించుకోవాలి అని పరమాత్మ చెప్పిన సందేశాన్ని నెమరవేసుకుంటూ గ్రహించుకుంటూ ఆ గ్రహించుకున్న విషయాన్ని ఇంకా లోతుగా చర్చించుకుంటూ అలా చర్చించుకున్న విషయం ద్వారా అందులో ఉన్న మంచిని తెలుసుకొని అర్థం చేసుకుంటూ ఎదుగుతూ మనని మనమే ఉద్ధరించుకోవాలండి. మనని ఎవ్వరూ ఉద్ధరించుకోరు. మనల్ని ఉద్ధరించుకోవటానికి ఇది మంచి కాదు అని ఇంకొక విధంగా ఎవరైనా చెప్పినా సరే ఎవరికి వాళ్ళు వినరండి. ఎవరికి వాళ్ళు వినుకోకుండా ఎలా తెలుసుకుంటారు మరి అంటే ఎప్పుడైతే ధ్యాన యోగ సాధనల ద్వారా మనలో ఉన్నటువంటి విచక్షణ జ్ఞానాన్ని మేల్కొలిపి మూలాధారంలో ఉన్నటువంటి శక్తిని ఎప్పుడైతే ప్రచోదనం చేసుకుంటూ పై వరకు తీసుకొస్తామో అలా తీసుకొచ్చిన తర్వాత మనలో ఉన్నటువంటి విచక్షణ శక్తి కొంచెం వివరంగా తయారైతే అప్పుడు ఇది తప్పు ఇది ఒప్పు ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి అని మనని మనం తెలుసుకుంటూ చేసిన తప్పులు మళ్ళీ చేయకపోకుండా వాటిని రూపుమాపుకుంటూ ఆ కర్మబంధనాలను తొలగించుకుంటూ మనకి మనమే ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నారు. ఇప్పుడు 17వ శ్లోకం ఏంటి అంటే కామే సజ్ఞాత సౌభాగ్య మార్తువోరుధ్వాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. ఈ 17వ శ్లోకానికి ఉన్నటువంటి ఈ 2 లైన్లని విడదీసి కామేశ జ్ఞాత అంటే కామేశుడు అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదండి పరమేశ్వరుడు అని అర్థం. అయితే కామేశ జ్ఞాత కామేశ్వరుడిని దర్శించాలి అన్న కోరిక సౌభాగ్య బలవంతం చేయగలది. మార్ధువోరు ద్వయాన్విత 2 తొడలు కలది. మాణిక్య రత్న ఖచ్చితమైన మకుటాకార అర్ధగోళాకారం గల జానుద్వయ మోకాళ్ల జంట విరాజిత అంటే విరాజిల్లుతూ ఇది ఈ 2 వాక్యాలతో ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని విడదీసి మనకు చెప్పారు. అయితే ఈ శ్లోకానికి ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే అమ్మ గురించి అమ్మను వివరిస్తూ చెప్తున్నారనమాట. అమ్మ మృదువుగా ఉన్నటువంటి నీ ఊరుద్వయం యొక్క సౌందర్య రహస్యం తెలుసుకునే సౌభాగ్యం ఆ పరమేశ్వరుడికి మాత్రమే కలిగి ఉన్నాడమ్మా. మాణిక్య ముక్తాకారముల వలె నీ చెక్కిళ్ళు నీ మోకాళ్ళ ద్వయం పోలి ఉన్నాయి అమ్మా అని అమ్మ యొక్క అందాన్ని వివరిస్తున్నారండి. అయితే ఈ శ్లోకానికి అర్థం ఏంటి అంటే మూలాధారంలో నిద్రాణమై ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేయటానికి కావలసినటువంటి పద్మాసనం గురించి వివరిస్తారండి. మనం ధ్యానం చేసుకునేటప్పుడు కూడా అలానే పద్మాసనం వేసుకొని కూర్చొని స్థిర సుఖ ఆసనంలో కూర్చోవాలి అని చెప్తారు. ఇందుకేనమాట. ఎలా అంటే 2 తొడల్ని ఒకదానితో ఒకటి విప్పార్చి మోకాళ్ళని అర్ధగోళాకారంగా మడిచి
వాటి పైకి వచ్చే విధంగా 2 పాదాలని తొడలపైకి చేర్చి, తొడలకి ఒత్తిడి తగలకుండా సుకుమారంగా పద్మాసనంలో కూర్చొని కామేశ్వరుని అంటే పరమేశ్వరుని ధ్యానిస్తూ దర్శనం చేసుకోవాలట. అంటే కామేశ్వరుడిని చూడాలి అన్న కోరికని మంచి మృదుతత్వంతో అంటే మనం ఇలా కూర్చున్నామండి, మన శరీరానికి బాలేదండి, అనారోగ్యంగా ఉందండి, అన్‌కంఫర్ట్‌గా ఉందండి. ఇలా రకరకాల చిరాకులన్నీ మన మనసులో లేకోకోకుండా ఇలా ఈ పద్మాసనం వేసుకొని స్థిరంగా కూర్చొని ధ్యానం చేస్తూ స్వామిని దర్శించాలి అన్న చక్కటి కోరికని చాలా మధురంగా, మృదుత్వంగా మన మనసులో ఊహించుకుంటూ, ఆ ఊహించుకున్నటువంటి తత్వంతో ఆ పరమేశ్వరుని దర్శించటం అన్నది సఫలవంతం చేసుకోవాలి. అలా సఫలవంతం చేసుకోటానికి సాధన చెయ్యాలి అని చెప్తున్నారు. అయితే ఇంకొక ఇంకొక వివరణ ఏంటి అంటే, ఈ శ్లోకంలో మూలాధారంలో ఉన్న నిద్రాణమై ఉన్న ఈ అనంత శక్తి చైతన్యంగా చేయటం కోసం చేసేటువంటి ధ్యాన యోగ సాధన చేసే విధానం చెప్తూ మోకాళ్ళని అర్ధగోళంలా పైకి వచ్చే విధంగా పాదాలని పై వరకు చేర్చి సుకుమారంగా పద్మాసనంలో కూర్చొని ధ్యానం చేస్తూ ఆ పరమేశ్వరుని దర్శించాలి అన్న కోరికతో నిర్మలమైన మృదుతత్వంతో అనుకున్న లక్ష్యం అంటే ఏ లక్ష్యంతో మనం ధ్యానం చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి ఈ ఇన్ని శ్లోకాలకి ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే, మనం చక్కటి ధ్యాన మార్గం ద్వారా అమ్మనైనా, స్వామి పరమేశ్వరులనైనా సరే, ఎవరినైనా సరే ధ్యానిస్తూ మనం చేసే ప్రతి పని సఫలవంతం అవ్వాలి అని, ఆ సఫలవంతమైన ప్రతి పని లోక కళ్యాణానికి మాత్రమే వినియోగించాలి అని ఇప్పటి వరకు మనం తెలుసుకున్న ఇన్ని శ్లోకాలకి ఉన్నటువంటి అర్థంతోటి పరమేశ్వరుని ఆ అర్థంతో దర్శించినటువంటి పరమేశ్వరుని కోరికతో, నిర్మలమైన మృదుతత్వంతో, అనుకున్న లక్ష్యంతో సఫలవంతం చేసుకోవాలి అని చెప్తున్నారండి. ఇప్పుడు మనం 18వ శ్లోకంలోకెళ్దాం. 18వ శ్లోకం ఏంటి అంటే, ఇంద్ర గోప పరిక్షిప్త స్మరతూర్ణాభాజంగికా గూఢగుల్ప కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్వినిత. అంటే ఇంద్రగోప జననేంద్రియాన్ని గట్టిగా అణిచిపెట్టి పరీక్షిప్త ఇంద్రియాన్ని పరీక్షించుకుంటూ స్మరణ తూణాభ ఊర్ధ్వరేతస్కతని భావన చేస్తూ గూఢగుల్ప లుప్తమైన చీలమండలతో కూర్మ పృష్ఠ అంటే తాబేలు తాబేలు వీపు క్రింద జయిష్ణు దాగి ఉన్నటువంటి ప్రపదాన్వనిత పాదములపై పాదముల పైభాగం కలది అని ఇలా వర్ణిస్తూ అమ్మతో ఏం చెప్తున్నారు అంటే, అమ్మా నీ శుతిమెత్తని జంఘములు ఇంద్రనీల మణులు కాంతులతో ప్రకాశిస్తున్నాయమ్మా. సుకుమారమైన మడమలు కలిగి శుతిమెత్తని పాదముల ఓంపు కూర్మ పృష్టి భాగాన్ని తలపిస్తుంది అమ్మా అని అమ్మకి చెప్తూ అద్వైతార్థంలో ఏం చెప్తున్నారు అనంటే, పద్మాసనంలో కూర్చొని గురువు చెప్పిన విధానంతో తొడలని బంధనం చేసి జననేంద్రియాన్ని అణిచిపెట్టి జననేంద్రియం వెనక ఉన్నటువంటి లైంగిక జీవరసం లేదా శుక్ల శోణితాలని రహస్యంగా వెన్నుపాము ద్వారా పైకి ప్రసరించుకుంటున్నట్టుగా భావన చేయాలి. దీనిని ఊర్ధ్వరేతస్కత అంటారంట. ఈ ఊర్ధ్వరేతస్కతని కాయసిద్ధి వంటి యోగ ప్రక్రియల ద్వారా కూడా పొందవచ్చు అని చెప్తున్నారండి. గూఢ గుల్ఫ కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్వనిత అంటే ధ్యానం చేసుకునే సమయంలో పద్మాసనంలో కూర్చున్నప్పుడు పాదాల యొక్క అడుగు భాగం పైకి కనిపించేలా కూర్చోవాలట. అప్పుడు ఆ కూర్చున్న భంగిమలో చీలమండలు చీలమండలు కనపడవు. ఎందుకు అంటే తాబేలు తన శరీరాన్ని లోపలికి ముడుచుకొని పైకి మాత్రం మనకి ఆహ్, ఆహ్, హ్మ్. ఆ పైకి పెళుసుగా ఉన్న పెంకు మాత్రమే కనిపిస్తుంది. తాబేలు శరీరం అంతా
మరుగున పరుచుకున్నట్టుగా అంటే లోపలికి ముడుచుకుపోయి ఉంటది చూడండండి. అలా ఉండాలట. కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్వనిత. ఇలా మూలాధార స్వాదిష్టాన చక్రాలు శరీరంలో వ్యవస్థితమైన ప్రదేశాల గురించి, ఇంకా కాయసిద్ధి సాధన ద్వారా వీర్యాన్ని ఎలా గుప్తపరిచి పరీక్షించి ఊర్ధ్వగమనం చెయ్యాలో ఈ 3 శ్లోకాల ద్వారా హయగ్రీవుల వారు తమ శిష్యుడైనటువంటి అగస్త్యుల వారికి దీని గురించి మొత్తం వివరించి, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ శ్లోకాలన్నీ కూడా ఎలా సాధన చేయాలి? అంటే టోటల్‌గా ఈ 3 విషయాల గురించి మనకేం చెప్తున్నారు అంటే, మనం ఎలా సాధన చేయాలి? ఎలా సాధన చేయటం వల్ల మానవుని యొక్క శరీరంలో మార్పులు ఎలా వస్తాయి? ఆ వచ్చిన మార్పుల వల్ల మానవుడు ఎంత మార్పు చెందుతాడు? ఆ మార్పు చెందినటువంటి శరీరంలో మానసికంగా, శారీరకంగా మార్పు చెందిన సాధకుని యొక్క మానసిక పరివర్తన ఎలా ఉంటుంది? ఆ పరివర్తనతో ఏది చేసినా మంచే చెయ్యాలి అని, ఆ చేసే ప్రతి పని కూడా అవతల వాళ్ళకి సహాయపడుతూ లోక కళ్యాణానికి వినియోగించాలి. ఇలా ఉంటుంది అని ఈ లలితా సహస్రనామంలో మానవుని యొక్క శరీరంలో ఉన్నటువంటి రహస్యం గురించి ఈ లలితా సహస్రనామం ద్వారా మనకి వివరిస్తున్నారండి. ఓకే అమ్మా. థాంక్ యూ.